చలికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గజగజ వణుకుతుంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా చలి తీవ్రత వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సిరుపూరియు మండలంలో 10.2 డిగ్రీలు, అదేవిధంగా ఏదైతే సాత్నాల మండలంలో 11.2 డిగ్రీలు, అదేవిధంగా ఏదైతే జామ్లో కూడా 11.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఈ విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈరోజు మరింత ఉష్ణోగ్రతలు పడిపోవడం జరిగింది. ఈరోజు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. దాంతో ప్రతిరోజు కూడా రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్న ఉష్ణోగ్రతలతోని చలి తీవ్రత పెరుగుతుంది. దాంతో ఎవరైతే ప్రజలు బయటకు రావాలంటే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి ఉన్ని దుస్తులు, అదేవిధంగా స్వెటర్స్, మఫ్లర్స్ అన్నీ ధరించినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చలి తీవ్రత ఉంది. చలి తీవ్రత వల్ల ప్రజలు ఉదయం పూట ఎవరైతే పనులు చేసుకున్న వారందరూ కూడా బయటకు రావాలంటే భయపడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చలి తీవ్రత ఉంది. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఉదయం పూట బయటకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి, అదేవిధంగా పట్టణంలో కూడా ఏదైతే ఛాయ్ హోటల్స్ కానీ, అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా చలి తీవ్రత వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైతులు ప్రతినిత్యం కూడా ఉదయం పూట పంట పొలాలకు వెళ్తారు. అలాంటి రైతులకి చలి పంజా విసురుతుండడంతో వెళ్ళడానికి కూడా వెళ్ళలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీర్లో ఏ విధంగా ఉంటుందో అలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ప్రజల్లో ఒక ఆవేదన వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఏ పనులు చేసుకోవాలనుకున్నా ఎవరైతే పనులు చేసుకోవడానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రధానంగా నీళ్లు ముట్టుకుంటే షాకునిస్తున్నాయి. అదేవిధంగా హిమంలాగా మారిందని ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఉదయం పూట ఎవరైతే శానిటేషన్ వర్క్స్ చేసే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? బాగుంది. ఫుల్ ఎక్కువ ఉన్నది వర్షం. పొద్దున రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఎట్లా ఈ కర్ర పట్టుకుంటా కానీ ఏదైనా వస్తువును పట్టుకుంటా కానీ చల్లగా ఉందా? ఎట్లా ఉంది? చల్లగా ఉంది, బాగా చల్లగా ఉంది. చేతులు తిమ్మిలు వస్తున్నాయి పట్టుకునేటప్పుడు. వంకర్లు పోతున్నాయా పనులు చేస్తుంటే? వంకలు పోతున్నాయి, చేతులు వెళ్ళి వంకలు పోతున్నాయి. ఇది ఈ శానిటేషన్ వర్కర్ ఎవరైతే ఉన్నారో అన్న చెప్తున్నమాట.